కొత్తిమీర కూరలకు అలంకారం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం కూడా. మరి కొత్తిమీర వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా? కొత్తిమీర చెడు రుచిని తొలగిస్తుంది, కడుపు పుండు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి, జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది మరియు ఆహారం యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అపాన వాయువు నుండి ఉపశమనం లభిస్తుంది, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని పీచు పెద్ద పేగులోని అనవసర వ్యర్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. పుల్లటి త్రేన్పులు, గుండెల్లో మంట మొదలైనవి నయమవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది, కంటికి బలం చేకూరుస్తుంది. శ్వాసకోశ రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు కారటం, గొంతు నొప్పి, పొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఇచ్చే అవయవం కాలేయం. ఇది వాపు లేదా సంకోచం మరియు వ్యాధి సోకితే శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. కాబట్టి కాలేయాన్ని బలోపేతం చేయడానికి కొత్తిమీర ఒక గొప్ప ఔషధం. మంచి నిద్రను ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. స్పెర్మ్ కౌంట్ని పెంచే గుణం కూడా కొత్తిమీరకు ఉంది. డయాబెటిక్ పేషెంట్లలో మూర్ఛ, తల తిరగడం మొదలైన వాటిని తొలగిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. బీపీ పేషెంట్లు కూడా దీన్ని ఆహారంలో చేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది, పంటి నొప్పి మరియు వాపు తగ్గిస్తుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.